గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బిఏ స్టూడెంట్స్ ఎక్కువగా క్లాసులకి దొరకడం లేదన్నమాట. అర్థమైందా? బిఏ స్టూడెంట్స్, రాయల్ బిఏ స్టూడెంట్స్ ఖచ్చితంగా క్లాసెస్ బాగా వినాలి. అంటే మేడం గారు ఇప్పుడు సిబిజెడ్ వాళ్ళు, తర్వాత ఎంపీసీ వాళ్ళు అనుకోవచ్చు, కేవలం బిఏ వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ చెప్తున్నారా అని చెప్పి. కాదు, బిఏ వాళ్ళు లీడర్షిప్ ఎడ్యుకేషన్ని సరిగా ఫాలో అవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే గ్రేట్ లీడర్స్ మనం ఎవరినైనా చూసుకున్నా కానీ వాళ్ళందరూ బిఏ చదివిన వాళ్ళు. మన చెప్పాలి అంటే జాతీయ నాయకులు, తర్వాత ప్రాంతీయ నాయకులు ఎవరైనా వాళ్ళు బిఏ చదువుకున్న వాళ్ళు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, బిఏ బెస్ట్ గ్రూప్ అనమాట. ఎలా అంటే క్వాలిటీస్ ఆర్ట్స్ వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ, సైన్స్ వాళ్ళల్లో ఉండవా అని కాదు, ఉంటాయి. అర్థమైందా? కానీ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఈ క్లాస్లో నేను లర్నింగ్ నిర్వచించి లర్నింగ్ ప్రక్రియని వివరించండి అని అన్నమాట. లర్నింగ్ని నిర్వచించండి, లర్నింగ్ ప్రక్రియని తర్వాత ఏంటి వివరించండి అని ఉంది. లర్నింగ్ అంటే ఏంటి? లర్నింగ్ అంటే మీరేమనుకుంటారు? చదవడము అని అనుకుంటారు. స్టడీ అంటే ఏంటి మేడం గారు? మరి స్టడీ అంటే చదవడం, లర్నింగ్ అంటే నేర్చుకోవడం, సెల్ఫ్ లర్నింగ్, సొంతగా నేర్చుకోవడము. మరి మీరెందుకండి? మరి టీచర్స్ ఎందుకండి? మోటివేట్ చేస్తారన్నమాట. ఆ పాఠం చెప్పి, ఇప్పుడు నేను చెప్పాను కదా, బిఏ స్టూడెంట్స్, ప్రాంతీయ లీడర్స్, తర్వాత జాతీయ లీడర్స్ కూడా చాలామంది బిఏ చదివిన వాళ్ళు. తర్వాత ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అందరూ ఎకనామిక్స్, చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, ఎన్టీఆర్ గారు కానివచ్చు, ఇందిరాగాంధీ గారు కానివచ్చు, తర్వాత వాజ్పేయి గారు కానివచ్చు, ఎవరైనా ఎక్కువ మంది బిఏ చదివిన వాళ్ళే ఉంటారు. అందుకని అంటే మోటివేషన్, సెల్ఫ్ లర్నింగ్ విద్యార్థికి చాలా అవసరం. అసలు ఆ లర్నింగ్ ఏంటి? నేర్చుకోవడం ఏంటి? అంటే చదివితేనే కదా నేర్చుకుంటాం. పుస్తకం చదవగానే చదువు వచ్చేస్తుందా? పుస్తకం చదవగానే చదువు రాదు. అంటే పరిసరాలను చూసి కూడా మనము నేర్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ టు ద పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. వ్యవస్థా ప్రవర్తన శాస్త్రంలో వ్యక్తులను ప్రభావితం చేయు కారకాల్లో లర్నింగ్ ముఖ్య పాత్ర వహిస్తుంది. వ్యవస్థా ప్రవర్తన శాస్త్రంలో ఆర్గనైజేషన్లో ప్రవర్తన ఉంటుంది కదా. మన కుటుంబం ఒక ఆర్గనైజేషన్ చెప్పాను, దానిలో ప్రవర్తన విధానం ఉంటుంది. తండ్రిది ఒక ప్రవర్తన ఉంటుంది, తల్లిది ఒక ప్రవర్తన ఉంటుంది, బిడ్డది ఒక ప్రవర్తన ఉంటుంది. మన పూర్వీకులు చెప్తారు, నీ తండ్రిదే నీకు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వ్యవస్థా విధానంలో ప్రవర్తన వ్యక్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే, మనస్తత్వ శాస్త్రంలో లర్నింగ్ని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఏ విధంగా అంటే, ఈ క్రింది విధంగా అంటే ఎట్లా అంటే, గతంలో అనుభవం కలిగినా లేకపోయినా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నట్టుని లర్నింగ్గా చెప్పవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. గతంలో అనుభవం కలిగినా లేకపోయినా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నట్టును లర్నింగ్ అంటారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లి రోజు వంట చేస్తుంది. అర్థమైందా? ఆ రోజు వంట చేసి బిడ్డలకు కూడా పెడుతుంది. ఆ బిడ్డడు రోజు వంట చేస్తున్నాడా? చెయ్యడు. కానీ తల్లి ఏదన్నా రోజు ఆ పనికి వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడు అత్యవసర పరిస్థితుల్లో వంట చేయాల్సి వచ్చినప్పుడు, అంటే చూడండి, గతంలో అనుభవం లేకపోయినా, అనుభవం కలిగినా లేకపోయినా ఆయా పరిస్థితులకు అనుగుణంగా, అంటే అక్కడ తల్లి లేదు, ఆమె భోజనం తీసుకెళ్ళాలి, ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకునడాన్ని లర్నింగ్ అంటారు. అక్కడేంటి, అమ్మే రావాలి, వంట చేయాలి. అక్కడ తల్లి ఆకలితో ఉందని చెప్పేసి బిడ్డ ఏం చేశాడు? వంట చేశాడు. తనకి అనుభవం లేదు, లేకపోయినా ఉన్నా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్పు చేసుకోవడమే లర్నింగ్ అంటాం. నేర్చుకోవడము. స్టడీ అంటే చదవడము, లర్నింగ్ అంటే
నేర్చుకోవడము అని చెప్పవచ్చు. ఈ నిర్వచనం ప్రకారము వ్యక్తులు తమకున్న ఆలోచన పరిధిలో వివిధ పరిస్థితులకు తగినట్లు ఆయా వ్యక్తులు పరిసరాల దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తారు. ఎలా చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారు? ఆయా పరిసరాలని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తారు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల మాటలు నేర్పడం, నడవడం మొదలగున్నవి స్కూలులో ప్రవర్తన, సమాజంతో ఇతర వ్యక్తులతో ప్రవర్తనలు కానీ, ఉద్యోగిగా వివిధ సంస్థల్లో యజమానిగా ప్రవర్తించేటప్పుడు కానీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారు. తల్లి ఏం చేస్తుంది? నడవడము, మాట్లాడడం ఇవన్నీ నేర్పిస్తుంది. అలానే స్కూల్లో చిన్న పిల్లలు చిన్న మాటలు ముద్దుగా మాట్లాడతారు. అలాగే హై స్కూల్లోకి వెళ్ళి నువ్వు ముద్దుగా మాట్లాడావనుకోండి, నీకేమో ఏమని నిన్ను డిఫైన్ చేస్తారు? అతనికి ఇంకా మాటలు సరిగా రాలేదు, అర్థమైంది, అతను సరిగా మాట్లాడలేడు, ఇంకా చిన్నతనంలో 8 ఏళ్ల వయసులోనే అతను ఉన్నాడని. అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనము మారాలి, నేర్చుకోవాలి. అది లెర్నింగ్ అన్నమాట. అర్థమైందా? అయితే ఇది లెర్నింగ్ని మనం నిర్వచించుకోవడం. అయితే లెర్నింగ్ ప్రక్రియలో వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చు. అయితే ఆ మార్పులు అంతకుముందు ప్రవర్తన కన్నా మెరుగుగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఈ మార్పులు అనేవి ఒక్కొక్కసారి లెర్నింగ్ ప్రక్రియలో మెరుగ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి మెరుగ్గా కూడా ఉండకపోవచ్చు. అంటే దట్ మీన్స్ ఒక్కొక్కసారి మనం నేర్చుకున్నది బాగా ప్రదర్శించగలుగుతాము, ఒక్కొక్కసారి మనము ప్రదర్శించలేము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే ప్రవర్తనలో ఏర్పడే మార్పులు కొన్ని ఆచరణ లేదా అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అంటే ఈ మార్పులు ఎలా ఏర్పడతాయి? ఆచరణ ద్వారా, తర్వాత అనుభవాల ద్వారా ఏర్పడతాయి. మనము ప్రాక్టీస్ చేసేదాని మూలంగాను మరియు మనకు వచ్చే అనుభవాల మూలంగాను మనం ఈ లెర్నింగ్ ప్రక్రియని నేర్చుకునే విధానాన్ని మనము పరిసరాలకు అనుగుణంగా మార్చుకోగలుగుతాము. అయితే చూడండి, ఇక్కడ లెర్నింగ్ ప్రక్రియలో దశలు ఉంటాయి అన్నమాట. మనం నేర్చుకునే దానికి దశలు ఉంటాయి అన్నమాట. ఆ దశలు ఏంటి అంటే, బలమైన కోరిక. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు మాత్రమే మనము నేర్చుకోగలుగుతాం. అది చదువైనా అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు, నువ్వు కొత్త విషయం నేర్చుకోవడం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు అనమాట. నువ్వు బలమైన కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతావు? నువ్వు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతావు. దాన్ని బలమైన కోరికను ఏమంటామంటే డ్రైవ్ అంటాం అనమాట. లెర్నింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది బలమైన కోరిక ఏర్పడడం. ఆ తర్వాత వ్యక్తులకు నిత్యం ఎన్నో కోరికలు, తర్వాత అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎన్ని రకాల కోరికలు, అవసరాలు, ఎన్ని రకాల కోరికలు ఉన్నప్పటికీ ఈ అన్ని రకాల కోరికలు, అవసరాలు ఒకే రకమైన ప్రాధాన్యతని కలిగి ఉండవు అన్నమాట. కోరికలన్నీ ఒకేలాగా ఉండవు, వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఒకేలాగా ఉండదన్నమాట. భౌతిక, సామాజిక భద్రత, సంక్షేమ అవసరాలు ఎన్నో వ్యవస్థలకు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఈ లెర్నింగ్ ప్రక్రియను దానిలోని వివిధ దశలకు ఉదాహరణ ద్వారా గమనించవచ్చు. ఎలా చెప్పాలి అంటే, వ్యక్తులకు బలమైన కోరికలు ఏర్పడడానికి ఎన్నో ప్రతిపాదకులు ఉండొచ్చు అని చెప్పాను కదా. అది ఉదాహరణ ఏంటయ్యా అంటే, టెలివిజన్లో ఒక అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ప్రసారం అవుతున్నప్పుడు ఎంతోమంది యువకులకు ఆట పట్ల ఆసక్తి ఏర్పడవచ్చు. ఆ ఆట గురించి తెలియని వారైనప్పటికీ ఆ ప్రసారం వల్ల సమాజంలో తోటి వ్యక్తుల వల్ల చర్చ వల్ల ఈ ఆటను నేర్చుకోవాలని బలమైన కోరిక ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ప్రయాణాలు చేసి బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం. ఏంటి, టీవీస్ ఉంటాయి, అక్కడ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ నిలబడి చూస్తూ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చూస్తూ ఉంటారు, చిన్న పిల్లలు కూడా అక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తే చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆట తెలుసా అంటే అందరికీ ఆట తెలియదు. అంటే వాళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ఈ బలమైన కోరిక ఈ చదువురాని వాళ్ళకి, ఆట గురించి తెలియని వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ బలమైన కోరిక మూలంగా వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి చూడండి, ఏదైనా నేర్చుకోవాలి అంటే లెర్నింగ్ ప్రక్రియని మనం ప్రదర్శించాలి అంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి అని చెప్పారు అన్నమాట. ఇది ఫస్ట్ దశ అన్నమాట. తర్వాత ప్రత్యామ్నాయ అన్వేషణ. ఈ బలమైన కోరిక ఉన్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయాన్ని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి కోర్స్ చదువుకోవాలని, బలమైన కోరిక చదువుకోవాలని ఉంది. ఇప్పుడు ఐఏఎస్ స్టడీ సర్కిల్కి నువ్వు వెళ్ళాలి, లిజన్ స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే నీ దగ్గర డబ్బు లేదు. దానికి ప్రత్యామ్నాయ కోరిక, బలమైన కోరిక అయితే ఉంది, కానీ నువ్వేం చేయాలి? ప్రత్యామ్నాయ అన్వేషణ ఎదుర్కోవాలి. అంటే ఎలా మేడం, డబ్బు లేకుండా నేను కోచింగ్ సెంటర్కి ఎట్లా వెళ్ళాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్ ఉంటాయి.
దాని యొక్క అది ప్రత్యామ్నాయంగా నువ్వు ఎన్నుకున్నావు. అన్వేషణ చూసుకుంటావు అంటే ప్రత్యామ్నాయ పద్ధతిని ఎన్నుకుంటావు. అంటే బలమైన లెర్నింగ్ చేయాలని కోరుకుంటే, ఖచ్చితంగా నేర్చుకోవాలని కోరుకుంటే ప్రత్యామ్నాయ అన్వేషణ కూడా ఆటోమేటిక్గా నువ్వు చేయగలుగుతావు. అంటే ఇక్కడ చూడండి, ఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెళ్ళి నువ్వు డబ్బు పెట్టి చదవాలని ఒక ఇది ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చూసుకుంటున్నావు, నీ టాలెంట్ తోటి ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్కి నువ్వు వెళ్తున్నావు. కమ్ టు ద పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. నా పాయింట్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇది 2వ దశ అన్నమాట. ఆ తర్వాత చూడండి ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందన అనేది ఏంటంటే రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ కూడా లెర్నింగ్ ప్రక్రియలో 3వ దశ. అది ఎట్లా అంటే వ్యక్తులలో ఏర్పడిన బలమైన కోరికలు ప్రత్యామ్నాయ అన్వేషణ దశలు దాటిన తర్వాత, బలమైన కోరిక ప్రత్యామ్నాయ అన్వేషణ ఈ 2 దాటిన తర్వాత వాటికి అనుగుణంగా ప్రతిస్పందించడం జరుగుతుంది, రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? పైన పేర్కొన్న ఉదాహరణ, టెన్నిస్ ఉదాహరణ మనం చూసాం కదా. ఆ టెన్నిస్ ఉదాహరణలే ఆటలు నేర్చుకోవడానికి వ్యక్తులను ప్రతిస్పందిస్తాము. మనం వ్యక్తులు ఏమైపోతాము? ప్రతిస్పందిస్తాము. అక్కడికి వచ్చింది నాకు ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నాకు సీట్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళి చదువు. ప్రతిస్పందన అంటే అరే నువ్వు ఎందుకు ఐఏఎస్ స్టడీ సర్కిల్లో బాగా చెప్పరు, అక్కడ భోజనం బాగుండదు అని చెప్పేసి చెప్పారనుకో, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు? ఓహో బాగుండదా, వెళ్ళకూడదా, అయితే చదువు రాదా అని చెప్పి అనుకోకుండా ప్రత్యామ్నాయ అన్వేషణ చేసావు కదా. నువ్వు ఏదైనప్పటికీ నీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వెళ్ళి అక్కడే చదువుకోవాలి. అంటే అక్కడ నేను నాకు తగిన విధంగా నా లెర్నింగ్ ప్రక్రియని నేను నేర్చుకోవాలని చెప్పి రెస్పాన్స్ అనేది మీలో వచ్చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, కమ్ టు ద పాయింట్. మై డియర్ స్టూడెంట్స్, సమస్య అయినా మీకు అర్థమైందని చెప్పి నేను అనుకున్నాను కదా. ఫస్ట్ ఏంటంటే కోరిక, లెర్నింగ్ నేర్చుకోవాలనే కోరిక, ఆ తర్వాత ప్రత్యామ్నాయ అన్వేషణ, ఆ తర్వాత రెస్పాన్స్. చాలామంది మనకి చెప్తూ ఉంటారు, వద్దు నేర్చుకోవద్దు, చేయొద్దు, నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వద్దు, ఇక్కడికి వద్దు. కానీ నీ ప్రతిస్పందన నీదే. నిన్ను ఎవరైనా నెడితే నువ్వు చేయలేవు. లెర్నింగ్ని నువ్వు నెడితే నువ్వు చేయలేవు. నిన్ను నిన్ను ఫోర్స్ చేస్తే, నెడితే అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా నేను నెట్టడం కాదు, నిన్ను ఫోర్స్ చేస్తే నువ్వు ఆ పనిని నువ్వు చేయలేవు. స్టూడెంట్, కమ్ టు ద పాయింట్. తిరిగి ఆచరణ అంటే 4వ దశ ఏంటి? రీఇన్ఫోర్స్మెంట్ అన్నమాట. రీఇన్ఫోర్స్మెంట్ అంటే దట్ మీన్స్ వ్యక్తుల ప్రతిస్పందన వలన ఏర్పడిన ఫలితాలను తర్వాత సమీక్షించుకోవడం జరుగుతుంది. ఈ సమీక్ష ద్వారా వ్యక్తులు సంతృప్తి చెందినట్లయితే అదే ప్రవర్తనను తిరిగి ఆచరించడం జరుగుతుంది. అసంతృప్తి చెందినట్లయితే ఆ ప్రవర్తనను తిరిగి ఆచరించరు. అంటే నువ్వు నేర్చుకోకపోవడము, లేకపోతే ప్రతిఫలము రాకపోవడం అనేది ఇక్కడ నీకు రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా ఇన్ఫోర్స్మెంట్ దశలో నీకు మొత్తము తెలిసిపోతుంది. రెస్పాన్స్ దెన్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ 4వ దశలో మనము లెర్నింగ్ ప్రక్రియని ఇలా చేస్తామన్నమాట. 5 దశలన్నీ పూర్తి అయిన తర్వాత ఏర్పడిన అనుభవాల సారాంశము వ్యక్తులకు ఏర్పడే లెర్నింగ్గా పేర్కొనవచ్చు. అది లెర్నింగ్ అన్నమాట. లెర్నింగ్ అంటే ఏంటంటే మీరు నేర్చుకోవడము. కమ్ టు ద పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. స్టడీ అంటే చదవడం, పుస్తకం చదవచ్చు, ఇంకో చదవచ్చు, ఇదే చదవచ్చు, చదివినవన్నీ బ్రెయిన్కి వెళ్తాయని చెప్పేసి మనం చెప్పలేము. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. క్రామింగ్, ఇప్పుడు చదివితే మనం క్రామింగ్ చేస్తాం, అర్థం చేసుకుంటూ చదువు. క్రామింగ్ అంటే బట్టి పడతా ఉంటామే, అది క్రామింగ్ అనమాట. ఒక దాని ఎబ్రివేషన్ ఉందనుకోండి, దాన్ని బట్టి పడతాం. అంటే బట్టి పడడం అంటే క్రామింగ్ అనమాట. క్రామింగ్ చేసి దాన్ని బై హార్ట్ చేసి దాన్ని బ్రెయిన్లోకి ఎక్కించుకుంటాం. అర్థం చేసి చదువుకుంటూ ఉంటాం, అది వెంటనే మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే నీ సెల్ఫ్ లెర్నింగ్ ఉన్నప్పుడు నీకు వస్తుంది. పని చేయాలని కోరిక ఫస్ట్ ఉండాలి దశలో. తర్వాత ఏముండాలి? ప్రత్యామ్నాయ అన్వేషణ ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? రెస్పాన్స్ ఉండాలి. ఆ తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఇవి 4 జరిగిన తర్వాత మీకు ఏమవుతుందయ్యా అంటే లెర్నింగ్ ప్రక్రియ పూర్తయినట్లుగా మీకు చెప్పబడుతుంది. ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ బలమైన కోరిక, మరొకసారి చూడండి, బలమైన కోరిక, దానికి ప్రత్యామ్నాయాలు, ఆ తర్వాత ప్రతిస్పందనలో మీకు సంతృప్తి రావచ్చు, అసంతృప్తి రావచ్చు. ఏదేమైనప్పటికీ నీకేమవుతుంది? తిరిగి ఆచరిస్తారు. అంటే ఇక్కడ లెర్నింగ్ సెల్ఫ్ లెర్నింగ్ అంటారు. సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడైనా ఏది క్లిక్ అవుతుంది నీ జీవితంలో అంటే
నువ్వు బై హార్ట్ చేయడము, ఇతరులు చెప్తే చేయడము అది కాదు. నీ అంతట నువ్వు చదువుకోవడము. దట్ మీన్స్ పరిసరాలని, ప్రకృతిని ఏదైనా చూడు, నీ అంతట నువ్వు చదువుకోవడము, దాన్ని సెల్ఫ్ లెర్నింగ్ అంటామని చెప్పాము. దాని వలన నువ్వు సొసైటీకి యూజ్ అవుతావు, ఆ తర్వాత సొసైటీ నీకు యూజ్ అవుతుంది. కానీ ఈ క్రామింగ్ వలన వీటి వలన యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పారు మేడం గారు అంటే, లీడర్కి సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా అవసరం. మనం ఏ సబ్జెక్ట్లో ఉన్నాము? లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఉన్నాం కదా. అందుకని లీడర్కి సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా అవసరం. అంటే లెర్న్ చేసుకోవడం, తనంతట తను తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీరందరూ ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్ని జస్ట్ మీరు ఏదో మార్క్స్ కోసమో ఇంకో దానికోసం దానిని మీరు చదవకూడదు. దేనికోసం చదవాలి అంటే, చెప్పాను సెల్ఫ్ లెర్నింగ్ అంటే నీ అంతట నువ్వు లీడర్గా తయారవడానికి ఈ సబ్జెక్ట్ని నువ్వు నేర్చుకోవాలి. జస్ట్ 50 మార్క్స్ ఎవరికైనా వస్తాయి, కానీ ఆ వాటిని నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి. దీన్ని నేను కమ్యూనికేషన్ చెప్పాను మీకు, తర్వాత నేను ఆర్గనైజేషన్ గురించి చెప్పాను. చాలా 5 యూనిట్స్లో మంచి మంచి టాపిక్స్ మీకు ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు లెర్నింగ్ ప్రక్రియ మీ అందరి తెలుసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పాటించాలి. సెల్ఫ్ లెర్నింగ్ అంటే మీరు వీడియో ఓపెన్ చేయగానే సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటో అది కూడా చదవడమే కదా అని నేను వివరంగా చెప్పాను. స్టడీ వేరు, లెర్నింగ్ వేరు. అంటే స్టడీ చేసినంత మైండ్కి ఉంటుందని లేదు. లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ అంతా నువ్వు చదువుకోవాలంటే 4 దశలు. సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటో మీకు చెప్పాను. 4 దశలో నేను చెప్పాను. 4 దశల్లో ఫస్ట్ దశ ఏంటి? బలమైన కోరిక. నువ్వు లెర్న్ చేయాలని బలమైన కోరిక నీకు ఉండాలి. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు నేను అందుకోవాలి. ఉదాహరణలు కూడా మీకు చెప్పాను. తర్వాత ప్రతిస్పందన, రెస్పాన్స్ ఉండాలి. తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. రీఇన్ఫోర్స్మెంట్లో నీ సంతృప్తి రావచ్చు, అసంతృప్తి రావచ్చు చేసిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తావు? తిరిగి ఆచరణలో పెడతావు. ఇది లెర్నింగ్ ప్రక్రియ. లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ ప్రక్రియ నేర్చుకుని వివిధ దశలు ఏంటనే దాని గురించి మీకు చెప్పాను. ఇవన్నీ శ్రద్ధగా మీరు చేసి విని వాటిని మీరు పాటించుకొని మనం ఏదైనా స్టడీ అనేది లైఫ్కి అన్వయించుకోవాలి. అది లైఫ్కి అన్వయించుకుని మీరు మంచి లీడర్స్గా ఎదుగుతారని ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి కొత్త టాపిక్తో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బిఏ స్టూడెంట్స్ ఎక్కువగా క్లాసులకి దొరకడం లేదన్నమాట. అర్థమైందా? బిఏ స్టూడెంట్స్, రాయల్ బిఏ స్టూడెంట్స్ ఖచ్చితంగా క్లాసెస్ బాగా వినాలి. అంటే మేడం గారు ఇప్పుడు సిబిజెడ్ వాళ్ళు, తర్వాత ఎంపీసీ వాళ్ళు అనుకోవచ్చు, కేవలం బిఏ వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ చెప్తున్నారా అని చెప్పి. కాదు, బిఏ వాళ్ళు లీడర్షిప్ ఎడ్యుకేషన్ని సరిగా ఫాలో అవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే, గ్రేట్ లీడర్స్ మనం ఎవరినైనా చూసుకున్నా కానీ వాళ్ళందరూ బిఏ చదివిన వాళ్ళు. మన చెప్పాలి అంటే జాతీయ నాయకులు, తర్వాత ప్రాంతీయ నాయకులు ఎవరైనా వాళ్ళు బిఏ చదువుకున్న వాళ్ళు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, బిఏ బెస్ట్ గ్రూప్ అనమాట. ఎలా అంటే క్వాలిటీస్ ఆర్ట్స్ వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ, సైన్స్ వాళ్ళల్లో ఉండవా అని కాదు, ఉంటాయి. అర్థమైందా? కానీ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఈ క్లాస్లో నేను లెర్నింగ్ నిర్వచించి లెర్నింగ్ ప్రక్రియని వివరించండి అన్నమాట. లెర్నింగ్ని నిర్వచించండి, లెర్నింగ్ ప్రక్రియని తర్వాత ఏంటి వివరించండి అన్నమాట. లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ అంటే మీరేమనుకుంటారు? చదవడము అని అనుకుంటారు. స్టడీ అంటే ఏంటి మేడం గారు? మరి స్టడీ అంటే చదవడం, లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, సెల్ఫ్ లెర్నింగ్, సొంతగా నేర్చుకోవడము. మరి మీరెందుకండి? మరి టీచర్స్ ఎందుకండి? మోటివేట్ చేస్తారనమాట. ఆ పాఠం చెప్పి, ఇప్పుడు నేను చెప్పాను కదా, బిఏ స్టూడెంట్స్, ప్రాంతీయ లీడర్స్, తర్వాత జాతీయ లీడర్స్ కూడా చాలామంది బిఏ చదివిన వాళ్ళు. తర్వాత ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అందరూ ఎకనామిక్స్, చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, ఎన్టీఆర్ గారు కానివచ్చు, ఇందిరాగాంధీ గారు కానివచ్చు, తర్వాత వాజ్పేయి గారు కానివచ్చు, ఎవరైనా ఎక్కువ మంది బిఏ చదివిన వాళ్ళే ఉంటారు. అందుకని అంటే మోటివేషన్, సెల్ఫ్ లెర్నింగ్ విద్యార్థికి చాలా అవసరం. అసలు ఆ లెర్నింగ్ ఏంటి?
నేర్చుకోవడం ఏంటి అంటే చదివితేనే కదా నేర్చుకుంటాం. పుస్తకం చదవగానే చదువు వచ్చేస్తుందా? పుస్తకం చదవగానే చదువు రాదు. అంటే పరిసరాలను చూసి కూడా మనము నేర్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ టు ద పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. వ్యవస్థా ప్రవర్తన శాస్త్రంలో వ్యక్తులను ప్రభావితం చేయు కారకాల్లో లెర్నింగ్ ముఖ్య పాత్ర వహిస్తుంది. వ్యవస్థా ప్రవర్తన శాస్త్రంలో ఆర్గనైజేషన్లో ప్రవర్తన ఉంటుంది కదా. మన కుటుంబం ఒక ఆర్గనైజేషన్ చెప్పాను. దానిలో ప్రవర్తన విధానం ఉంటుంది. తండ్రిది ఒక ప్రవర్తన ఉంటుంది, తల్లిది ఒక ప్రవర్తన ఉంటుంది, బిడ్డది ఒక ప్రవర్తన ఉంటుంది. మన పూర్వీకులు చెప్తారు, నీ తండ్రిదే నీకు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ వ్యవస్థా విధానంలో ప్రవర్తన వ్యక్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే మనస్తత్వ శాస్త్రంలో లెర్నింగ్ని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఏ విధంగా అంటే ఈ క్రింది విధంగా అంటే ఎట్లా అంటే గతంలో అనుభవం కలిగిన లేకపోయినా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకొనుటను లెర్నింగ్గా చెప్పవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. గతంలో అనుభవం కలిగినా లేకపోయినా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకున్నట్టును లెర్నింగ్ అంటారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి రోజు వంట చేస్తుంది. అర్థమైందా? ఆ రోజు వంట చేసి బిడ్డలకు కూడా పెడుతుంది. ఆ బిడ్డడు రోజు వంట చేస్తున్నాడా? చెయ్యడు. కానీ తల్లి ఏదన్నా రోజు ఆ పనికి వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడు అత్యవసర పరిస్థితుల్లో వంట చేయాల్సి వచ్చినప్పుడు అంటే చూడండి, గతంలో అనుభవం లేకపోయినా అనుభవం కలిగినా లేకపోయినా ఆయా పరిస్థితులకు అనుగుణంగా అంటే అక్కడ తల్లి లేదు, ఆమె భోజనం తీసుకెళ్ళాలి. ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకునడాన్ని లెర్నింగ్ అంటారు. అక్కడేంటి, అమ్మే రావాలి, వంట చేయాలి. అక్కడ తల్లి ఆకలితో ఉందని చెప్పేసి బిడ్డడు ఏం చేశాడు? వంట చేశాడు. తనకి అనుభవం లేదు, లేకపోయినా ఉన్నా ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు ప్రవర్తించుటకు తగిన విధంగా తమ ప్రవర్తనను మార్పు చేసుకోవడమే లెర్నింగ్ అంటాం. నేర్చుకోవడము, స్టడీ అంటే చదవడము, లెర్నింగ్ అంటే నేర్చుకోవడము అని చెప్పవచ్చు. ఈ నిర్వచనం ప్రకారము వ్యక్తులు తమకున్న ఆలోచన పరిధిలో వివిధ పరిస్థితులకు తగినట్లు ఆయా వ్యక్తులు పరిసరాల దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తారు. ఎలా చేస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? ఆయా పరిసరాలని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తారు అని చెప్పారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల మాటలు నేర్పడం, నడవడం మొదలగున్నవి స్కూలులో ప్రవర్తన, సమాజంతో ఇతర వ్యక్తులతో ప్రవర్తనలు కానీ, ఉద్యోగిగా వివిధ సంస్థల్లో యజమానిగా ప్రవర్తించేటప్పుడు కానీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారు. తల్లి ఏం చేస్తుంది? నడవడము, మాట్లాడడం ఇవన్నీ నేర్పిస్తుంది. అలానే స్కూల్లో చిన్న పిల్లలు చిన్న మాటలు ముద్దుగా మాట్లాడతారు. అలాగే హై స్కూల్లోకి వెళ్ళి నువ్వు ముద్దుగా మాట్లాడావనుకోండి, నీకేమో ఏమని నిన్ను డిఫైన్ చేస్తారు? అతనికి ఇంకా మాటలు సరిగా రాలేదు, అర్థమైంది, అతను సరిగా మాట్లాడలేడు, ఇంకా చిన్నతనంలో 8 ఏళ్ల వయసులోనే అతను ఉన్నాడని. అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనము మారాలి, నేర్చుకోవాలి. అది లెర్నింగ్ అన్నమాట. అర్థమైందా? అయితే ఇది లెర్నింగ్ని మనం నిర్వచించుకోవడం. అయితే లెర్నింగ్ ప్రక్రియలో వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చు. అయితే ఆ మార్పులు అంతకుముందు ప్రవర్తన కన్నా మెరుగుగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఈ మార్పులు అనేవి ఒక్కొక్కసారి లెర్నింగ్ ప్రక్రియలో మెరుగ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి మెరుగ్గా కూడా ఉండకపోవచ్చు. అంటే దట్ మీన్స్ ఒక్కోసారి మనం నేర్చుకున్నది బాగా ప్రదర్శించగలుగుతాము, ఒక్కోసారి మనము ప్రదర్శించలేము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాము. అయితే ప్రవర్తనలో ఏర్పడే మార్పులు కొన్ని ఆచరణ లేదా అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అంటే ఈ మార్పులు ఎలా ఏర్పడతాయి? ఆచరణ ద్వారా, తర్వాత అనుభవాల ద్వారా ఏర్పడతాయి. మనము ప్రాక్టీస్ చేసేదాని మూలంగాను మరియు మనకు వచ్చే అనుభవాల మూలంగాను మనం ఈ లెర్నింగ్ ప్రక్రియని నేర్చుకునే విధానాన్ని మనము పరిసరాలకు అనుగుణంగా మార్చుకోగలుగుతాము. అయితే చూడండి, ఇక్కడ లెర్నింగ్ ప్రక్రియలో దశలు ఉంటాయి అన్నమాట. మనం నేర్చుకునే దానికి దశలు ఉంటాయి అన్నమాట. ఆ దశలు ఏంటి అంటే బలమైన కోరిక. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు మాత్రమే మనము నేర్చుకోగలుగుతాం. అది చదువైన అవ్వచ్చు,
మరేదైనా అవ్వచ్చు, నువ్వు కొత్త విషయం నేర్చుకోవడం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు అనమాట. నువ్వు బలమైన కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతావు, నువ్వు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతావు. దాన్ని బలమైన కోరిక ఏమంటామంటే డ్రైవ్ అంటాం అనమాట. లెర్నింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది బలమైన కోరిక ఏర్పడడం. ఆ తర్వాత వ్యక్తులకు నిత్యం ఎన్నో కోరికలు, తర్వాత అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎన్ని రకాల కోరికలు, అవసరాలు, ఈ ఎన్ని రకాల కోరికలు ఉన్నప్పటికీ ఈ అన్ని రకాల కోరికలు, అవసరాలు ఒకే రకమైన ప్రాధాన్యతని కలిగి ఉండవు అన్నమాట. కోరికలన్నీ ఒకేలాగా ఉండవు, వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఒకేలాగా ఉండదన్నమాట. భౌతిక, సామాజిక భద్రత, సంక్షేమ అవసరాలు ఎన్నో వ్యవస్థలకు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఈ లెర్నింగ్ ప్రక్రియను దానిలోని వివిధ దశలకు ఉదాహరణ ద్వారా గమనించవచ్చు. ఎలా చెప్పాలి అంటే, వ్యక్తులకు బలమైన కోరికలు ఏర్పడడానికి ఎన్నో ప్రతిపాదకులు ఉండొచ్చు అని చెప్పాను కదా. అది ఉదాహరణ ఏంటయ్యా అంటే, టెలివిజన్లో ఒక అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ప్రసారం అవుతున్నప్పుడు ఎంతోమంది యువకులకు ఆట పట్ల ఆసక్తి ఏర్పడవచ్చు. ఆ ఆట గురించి తెలియని వారైనప్పటికీ ఆ ప్రసారం వల్ల సమాజంలో తోటి వ్యక్తుల వల్ల చర్చ వల్ల ఈ ఆటను నేర్చుకోవాలని బలమైన కోరిక ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ప్రయాణాలు చేసి బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం. ఏంటి, టీవీస్ ఉంటాయి, అక్కడ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ నిలబడి చూస్తూ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చూస్తూ ఉంటారు, చిన్న పిల్లలు కూడా అక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తే చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఆట తెలుసా అంటే అందరికీ ఆట తెలియదు. అంటే వాళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ఈ బలమైన కోరిక ఈ చదువురాని వాళ్ళకి, ఆట గురించి తెలియని వాళ్ళకి కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ బలమైన కోరిక మూలంగా వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి చూడండి, ఏదైనా నేర్చుకోవాలి అంటే లెర్నింగ్ ప్రక్రియని మనం ప్రదర్శించాలి అంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి అని చెప్పాను. ఇది ఫస్ట్ దశ అన్నమాట. తర్వాత ప్రత్యామ్నాయ అన్వేషణ. ఈ బలమైన కోరిక ఉన్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయాన్ని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి కోర్సు చదువుకోవాలని, బలమైన కోరిక చదువుకోవాలని ఉంది. ఇప్పుడు ఐఏఎస్ స్టడీ సర్కిల్కి నువ్వు వెళ్ళాలి, లిజన్ స్టూడెంట్స్, వెళ్ళాలి అంటే నీ దగ్గర డబ్బు లేదు. దానికి ప్రత్యామ్నాయ కోరిక, బలమైన కోరిక అయితే ఉంది, కానీ నువ్వేం చేయాలి, ప్రత్యామ్నాయ అన్వేషణ ఎదుర్కోవాలి. అంటే ఎలా మేడం, డబ్బు లేకుండా నేను కోచింగ్ సెంటర్కి ఎట్లా వెళ్ళాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్ ఉంటాయి. దాని యొక్క అది ప్రత్యామ్నాయంగా నువ్వు ఎన్నుకున్నావు, అన్వేషణ చూసుకుంటావు. అంటే ప్రత్యామ్నాయ పద్ధతిని ఎన్నుకుంటావు. అంటే బలమైన లెర్నింగ్ చేయాలని కోరుకుంటే, ఖచ్చితంగా నేర్చుకోవాలని కోరుకుంటే ప్రత్యామ్నాయ అన్వేషణ కూడా ఆటోమేటిక్గా నువ్వు చేయగలుగుతావు. అంటే ఇక్కడ చూడండి, ఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెళ్ళి నువ్వు డబ్బు పెట్టి చదవాలని ఒక ఇది ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చూసుకుంటున్నావు, నీ టాలెంట్ తోటి ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్కి నువ్వు వెళ్తున్నావు. కమ్ టు ద పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. నా పాయింట్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇది రెండవ దశ అన్నమాట. ఆ తర్వాత చూడండి, ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందన అనేది ఏంటంటే రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ కూడా లెర్నింగ్ ప్రక్రియలో మూడవ దశ. అది ఎట్లా అంటే, వ్యక్తులలో ఏర్పడిన బలమైన కోరికలు ప్రత్యామ్నాయ అన్వేషణ దశలు దాటిన తర్వాత, బలమైన కోరిక, ప్రత్యామ్నాయ అన్వేషణ, ఈ రెండు దాటిన తర్వాత వాటికి అనుగుణంగా ప్రతిస్పందించడం జరుగుతుంది, రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది, పైన పేర్కొన్న ఉదాహరణ, టెన్నిస్ ఉదాహరణ మనం చూసాం కదా. ఆ టెన్నిస్ ఉదాహరణలో ఆటలు నేర్చుకోవడానికి వ్యక్తులను ప్రతిస్పందిస్తాము. మనం వ్యక్తులు ఏమైపోతాము, ప్రతిస్పందిస్తాము. అక్కడికి వచ్చింది, నాకు ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నాకు సీట్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళి చదువు. ప్రతిస్పందన అంటే, అరే నువ్వు ఎందుకు ఐఏఎస్ స్టడీ సర్కిల్లో బాగా చెప్పరు, అక్కడ భోజనం బాగుండదు అని చెప్పేసి చెప్పారనుకో, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు, ఓహో బాగుండదా, వెళ్ళకూడదా, అయితే చదువు రాదా అని చెప్పి అనుకోకుండా ప్రత్యామ్నాయ అన్వేషణ చేసావు కదా. నువ్వు ఏదైనప్పటికీ నీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు అక్కడే చదువుకోవాలి. అంటే అక్కడ నేను నాకు తగిన విధంగా నా లెర్నింగ్ ప్రక్రియని నేను నేర్చుకోవాలని చెప్పి రెస్పాన్స్ అనేది నీలో వచ్చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, కమ్ టు ద పాయింట్. మై డియర్ స్టూడెంట్స్, సమస్య అయినా నీకు అర్థమైందని చెప్పి నేను అనుకున్నాను కదా. ఫస్ట్ ఏంటంటే కోరిక, లెర్నింగ్ నేర్చుకోవాలనే కోరిక, ఆ తర్వాత ప్రత్యామ్నాయ అన్వేషణ, ఆ తర్వాత రెస్పాన్స్. చాలామంది మనకి చెప్తూ ఉంటారు, వద్దు నేర్చుకోవద్దు, చేయొద్దు, నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వద్దు, ఇక్కడికి వద్దు. కానీ నీ ప్రతిస్పందన నీదే. నేను ఎవరైనా నెడితే నువ్వు చేయలేవు, లెర్నింగ్ని నువ్వు నెడితే నువ్వు చేయలేవు.
నిన్ను ఎలా నిన్ను ఫోర్స్ చేస్తే, నెడితే అంటే అర్థం ఏంటి, ఫిజికల్గా నేను నెట్టడం కాదు, నిన్ను ఫోర్స్ చేస్తే నువ్వు ఆ పనిని నువ్వు చేయలేవు. స్టూడెంట్ కమ్ టు ద పాయింట్. తిరిగి ఆచరణ అంటే 4వ దశ ఏంటి, ఇన్ఫోర్స్మెంట్ అనమాట. ఇన్ఫోర్స్మెంట్ అంటే దట్ మీన్స్ వ్యక్తుల ప్రతిస్పందన వలన ఏర్పడిన ఫలితాలను తర్వాత సమీక్షించుకోవడం జరుగుతుంది. ఈ సమీక్ష ద్వారా వ్యక్తులు సంతృప్తి చెందినట్లయితే అదే ప్రవర్తనను తిరిగి ఆచరించడం జరుగుతుంది. అసంతృప్తి చెందినట్లయితే ఆ ప్రవర్తనను తిరిగి ఆచరించరు. అంటే నువ్వు నేర్చుకోకపోవడము, ప్రతిఫలము లేకపోతే ప్రతిఫలము రాకపోవడం అనేది ఇక్కడ నీకు రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా ఇన్ఫోర్స్మెంట్ దశలో నీకు మొత్తము తెలిసిపోతుంది. రెస్పాన్స్ దెన్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ 4వ దశలో మనము లెర్నింగ్ ప్రక్రియని ఇలా చేస్తామన్నమాట. పై దశలన్నీ పూర్తి అయిన తర్వాత ఏర్పడిన అనుభవాల సారాంశము వ్యక్తులకు ఏర్పడే లెర్నింగ్గా పేర్కొనవచ్చు. అది లెర్నింగ్ అన్నమాట. లెర్నింగ్ అంటే ఏంటంటే మీరు నేర్చుకోవడము. కమ్ టు ద పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. స్టడీ అంటే చదవడం, పుస్తకం చదవచ్చు, ఇంకో చదవచ్చు, ఇదే చదవచ్చు, చదివినవన్నీ బ్రెయిన్కి వెళ్తాయని చెప్పేసి మనం చెప్పలేదు. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. క్రామింగ్, ఇప్పుడు చదివితే మనం క్రామింగ్ చేస్తాం, అర్థం చేసుకుంటూ చదువు. క్రామింగ్ అంటే బట్టి పడతా ఉంటామే, అది క్రామింగ్ అనమాట. ఒక దాని ఎబ్రివేషన్ ఉందనుకోండి, దాన్ని బట్టి పడతాం అంటే బట్టి పడడం అంటే క్రామింగ్ అనమాట. క్రామింగ్ చేసి దాన్ని బై హార్ట్ చేసి దాన్ని బ్రెయిన్లోకి ఎక్కించుకుంటాం. అర్థం చేసి చదువుకుంటూ ఉంటాం, అది వెంటనే మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే నీ సెల్ఫ్ లెర్నింగ్ ఉన్నప్పుడు నీకు వస్తుంది. పని చేయాలని కోరిక ఫస్ట్ ఉండాలి దశలో. తర్వాత ఏముండాలి, ప్రత్యామ్నాయ అన్వేషణ ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి, రెస్పాన్స్ ఉండాలి. ఆ తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఇవి 4 జరిగిన తర్వాత మీకు ఏమవుతుందయ్యా అంటే లెర్నింగ్ ప్రక్రియ పూర్తయినట్లుగా మీకు చెప్పబడుతుంది. ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ బలమైన కోరిక, మరొకసారి చూడండి, బలమైన కోరిక, దానికి ప్రత్యామ్నాయాలు, ఆ తర్వాత ప్రతిస్పందనలో మీకు సంతృప్తి రావచ్చు, అసంతృప్తి రావచ్చు. ఏదేమైనప్పటికీ నీకేమవుతుంది, తిరిగి ఆచరిస్తావు. అంటే ఇక్కడ ఈ లెర్నింగ్ సెల్ఫ్ లెర్నింగ్ అంటారు. సెల్ఫ్ లెర్నింగ్ ఎప్పుడైనా ఏది క్లిక్ అవుతుంది నీ జీవితంలో అంటే నువ్వు బై హార్ట్ చేయడము, ఇతరులు చెప్తే చేయడము అది కాదు, నీ అంతట నువ్వు చదువుకోవడము. దట్ మీన్స్ పరిసరాలని, ప్రకృతిని ఏదైనా చూడు, నీ అంతట నువ్వు చదువుకోవడము, దాన్ని సెల్ఫ్ లెర్నింగ్ అంటామని చెప్పాము. దాని వలన నువ్వు సొసైటీకి యూజ్ అవుతావు, ఆ తర్వాత సొసైటీ నీకు యూజ్ అవుతుంది. కానీ ఈ క్రామింగ్ వలన వీటి వలన యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్పారు మేడం గారు అంటే లీడర్కి సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా అవసరం. మనం ఏ సబ్జెక్ట్లో ఉన్నాము, లీడర్షిప్ ఎడ్యుకేషన్లో ఉన్నాం కదా, అందుకని లీడర్కి సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా అవసరం. అంటే లెర్న్ చేసుకోవడం, తనంతట తను తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీరందరూ ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్ని జస్ట్ మీరు ఏదో మార్క్స్ కోసమో ఇంకో దానికోసం దానిని మీరు చదవకూడదు. దేనికోసం చదవాలి అంటే చెప్పాను, సెల్ఫ్ లెర్నింగ్ అంటే నీ అంతట నువ్వు లీడర్గా తయారవ్వడానికి ఈ సబ్జెక్ట్ని నువ్వు నేర్చుకోవాలి. జస్ట్ 50 మార్క్స్ ఎవరికైనా వస్తాయి, కానీ ఆ వాటిని నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి. దీన్ని నేను కమ్యూనికేషన్ చెప్పాను మీకు, తర్వాత నేను ఆర్గనైజేషన్ గురించి చెప్పాను. చాలా 5 యూనిట్స్లో మంచి మంచి టాపిక్స్ మీకు ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు లెర్నింగ్ ప్రక్రియ మీ అందరి తెలుసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పాటించాలి. సెల్ఫ్ లెర్నింగ్ అంటే మీరు వీడియో ఓపెన్ చేయగానే సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటో అది కూడా చదవడమే కదా అని నేను వివరంగా చెప్పాను. స్టడీ వేరు, లెర్నింగ్ వేరు. అంటే స్టడీ చేసినంత మైండ్ ఉంటుందని లేదు. లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ అంతా నువ్వు చదువుకోవాలంటే 4 దశలు. సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటో మీకు చెప్పాను. 4 దశలో నేను చెప్పాను. 4 దశల్లో ఫస్ట్ దశ ఏంటి, బలమైన కోరిక. నువ్వు లెర్న్ చేయాలంటే బలమైన కోరిక నీకు ఉండాలి. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు నీకు అందుకోవాలి. ఉదాహరణలు కూడా మీకు చెప్పాను. తర్వాత ప్రతిస్పందన, రెస్పాన్స్ ఉండాలి. తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. రీఇన్ఫోర్స్మెంట్లో నీ సంతృప్తి రావచ్చు, అసంతృప్తి రావచ్చు చేసిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తావు, తిరిగి ఆచరణలో పెడతావు. ఇది లెర్నింగ్ ప్రక్రియ. లెర్నింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ ప్రక్రియ నేర్చుకుని వివిధ దశలు ఏంటనే దాని గురించి మీకు చెప్పాను. ఇవన్నీ శ్రద్ధగా మీరు చేసి విని వాటిని మీరు పాటించుకొని మనం ఏదైనా స్టడీ అనేది లైఫ్కి అన్వయించుకోవాలి. అది లైఫ్కి అన్వయించుకుని
మీరు మంచి లీడర్స్ని ఎదుగుతారని ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి కొత్త టాపిక్తో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.